ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్ మధ్య గల ఏ సంబంధం ఉందో చూడండి. అలా ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్ మధ్య గల సంబంధం ఏ లాజిక్ అయితే అప్లై చేశాడో అదే లాజిక్ తీసుకొచ్చి మనకు థర్డ్ డయాగ్రామ్ నుంచి మన ఫోర్త్ డయాగ్రామ్ రాబట్టాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ లోపల డయాగ్రామ్ ఫస్ట్ బయట డయాగ్రామ్ ఏముంది? స్క్వేర్ ఉంది, అంటే చతురస్రం ఉంది. లోపల డయాగ్రామ్ ఏముందంటే ఒక రాంబస్ డయాగ్రామ్ ఉంది, అంటే ఒక సమచతుర్భుజం డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్కి ఈ డయాగ్రామ్ ఇక్కడ కూడా మళ్ళీ ఏముంది? ఇక్కడ ఒక రాంబస్ ఉంది, లోపల ఒక స్క్వేర్ చతురస్రం ఉంది. ఈ రెండింటికి మధ్య ఏం లాజిక్ ఉంది అంటే ఏం లేదు. లోపల ఉన్న డయాగ్రామ్ కాస్త బయటికి వచ్చింది, బయట ఉన్న డయాగ్రామ్ కాస్త లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, లోపల ఉన్న డయాగ్రామ్ బయటికి రావడం, బయట ఉన్న డయాగ్రామ్ లోపలికి రావడం, అంటే ఈ బయట ఉన్న స్క్వేర్ కాస్త ఎక్కడికి పోయింది? లోపలికి వెళ్ళిపోయింది. లోపల ఉన్న రాంబస్ ఎక్కడికి వచ్చిందంటే బయటికి వచ్చింది. అదే కాన్సెప్ట్తో ఇక్కడ లోపల ఏముంది? పెంటాగనల్ ఉంది. ఆ పెంటాగనల్ లోపల ఉన్న పెంటాగనల్ పంచభుజి కాస్త ఎక్కడ రావాలంటే బయటికి రావాలి. ఆ పంచభుజి బయటికి వస్తూ బయట ఉన్న ఈ హాఫ్ డయాగ్రామ్, ఈ బయట ఉన్న ఆ డయాగ్రామ్ కాస్త ఎక్కడికి వెళ్ళిపోవాలంటే లోపలికి వెళ్ళిపోవాలి. మన డయాగ్రామ్ ఏమైనా రొటేషన్ చేశారంటే డయాగ్రామ్ మధ్య ఎటువంటి రొటేషన్ లేదు, కానీ లోపల ఉన్న డయాగ్రామ్ బయటికి రావాలి అంటే బయట పెంటాగనల్ ఉండాలి, అది కూడా ఇటువైపే డైరెక్షన్ ఉండాలి. అలా పెంటాగనల్ ఇటువైపే డైరెక్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. మళ్ళీ పెంటాగనల్ ఉంది కానీ ఇటువైపు ఉంది, కాబట్టి ఇది రాదు, ఇది కూడా రాదు, మళ్ళీ పెంటాగనల్ ఇలాగే ఉంది. తర్వాత చూద్దాం. బయట ఉన్న డయాగ్రామ్, ఈ బయట ఉన్న డయాగ్రామ్ కాస్త ఇలాగే ఎక్కడ ఉండాలి? లోపల దాగి ఉండాలి. అలా ఈ డయాగ్రామ్ సేమ్ డయాగ్రామా? ఇది కాదు, అంటే డయాగ్రామ్ బయట ఉన్న డయాగ్రామ్ జస్ట్ రివర్స్ చేశాడు వాడు. రివర్స్ చేయడం వల్ల ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అయితే కాదు. ఇంకా మిగిలిపోయిన రైట్ ఆన్సర్ ఏది అంటే దేర్ ఫోర్ డి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.